గురువుగారు మనకి సాయిబాబా అనేవారు దేవుడా ఫకీరా ఆధారం ఏంటి? మన సీఎం ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అన్నావు అనుకో, నువ్వు వెంటనే మొహం మాడుస్తావు కాదు కదా అని, అవునా? అలా పక్క రాష్ట్రానికి ఇంకో పాత పేరు చెప్తే అలాగే ఉంటుంది. అలా దేవుడు అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఎక్కడుంది? విష్ణు పురాణంలో ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యోషన్నాం భగ ఇతి గణ. అంటే ఏమిటి? భగవంతుడు అనేవాడు సర్వసంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, అన్ని ఐశ్వర్యములు కలిగినవాడు. జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వైరాగ్యము, సౌందర్యము అన్నీ కలబోతే భగవంతుడు. అలాంటి క్వాలిటీస్ నువ్వు చెప్పిన వాళ్ళు ఉంటే అలా అంటే కేవలం మహిమలు చూపించడమో లేకపోతే మరేదో వాడిని మనం ఇది చేయలేమంటారా? నేను పిల్లల్ని అడుగుతాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? ఆబ్వియస్లీ గుడ్గానే ఉండాలి. గుడ్డిగా ఉండకూడదు. గుడ్డిగా ఉండడం అంటే ఏమిటంటే నీకు నువ్వు ఫీల్ అయిపోతుంటావు, నీ ఫీలింగ్ కరెక్ట్ అనుకుంటావు, అది ఎవడో యాక్సెప్ట్ చేయకపోయినా, అది తక్కానికి నిలబడకపోయినా. బహుశా నువ్వు పుట్టక ముందు ఓ సినిమా, ఆ సినిమాలో పాట ఏంటది? నల్లా సాయి, యేసు సాయి, నానక్ సాయి, జీసస్ సాయి. పచ్చి అబద్ధం కదా ఇదంతా, పచ్చి అబద్ధం. నిరూపించమని చూద్దాం. నువ్వు మీ కారు మీద స్విఫ్ట్ మీద ఆడి రాసుకుని ఇదే ఆడి, ఇదే ప్యాంతరు, ఇదే ఫార్చునరు, ఇదే ఎండేవరు, పెద్ద పెద్ద కారు పేర్లను రాసేయి, అయిపోద్ది ఏంటి? అవునా? డాడీ వచ్చినా డాడీ అవ్వదు. అలాగే ఇది కూడా. ఓడి ఏం మనుషులురా! ఇప్పుడు తెలంగాణ సీఎం కాదు, తెలంగాణ సీఎం ఎవరని అడిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా అన్నాను. నో అట్టంటే ఎలాగా? నేను నిజం చెప్పడం ముఖ్యమా, మనోభావాలు గౌరవించడం ముఖ్యమా? మనోభావ మీరొక్కరే ఇంత స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తే మా అందరి నమ్మకాలు మీరు మార్చేస్తారా? నాకెందుకు, మీ బుర్రలో మీరు వాడండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు సరేనమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, దానికి ఒక రూట్ ఉంటుందిగా. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, దానికి ఒక రూట్ ఉంటుందిగా. నో నాకు ఈ రూట్ కంఫర్ట్ అలా అనకూడదు. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రూట్ బాగోపోయినా ఆడ వర్క్ జరుగుతుంది, ఆ రూట్లోనే వెళ్ళాలి. ఏదో దరిద్రులు బాగు చేయలేదు, తొందర చేయలేదు అని తిట్టుకోగలితే అంతే. కానీ నువ్వు ఆ రూట్ బొరే హైవే చాలా బాగుంటుంది, ఓఆర్ మీద వెళ్ళు. ఓఆర్ మీద వెళ్తే రైల్వే స్టేషన్ వద్దా? ఏరా ఆర్ఆరా ఓఆర్ఆర్? కరెక్టేనా? ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ ట్రిపుల్ ఓకే. ఓఆర్ఆర్ మీద రైల్వే స్టేషన్ వస్తుందా వద్దా? ఎంత దూరం అని వెళ్ళు, ఏ విజయవాడ వస్తుంది అంతే. అవునా? నాకు కంఫర్ట్గా ఉంది, నీ ఇష్టం, మేమేం చేయలేం కదా. ఎప్పుడైనా సక్సెస్ ఎటు ఉందో అటు వెళ్ళాలి నాన్న. రామదాస్ తెలివైనోడు, నా స్టేట్మెంట్. వాట్ యు సే? చెప్పు. రామదాసు గారు తెలివైనవాడు, అవునా కాదా? ఓ తెలివైనడేనా? రైట్. త్యాగరాజ స్వామి వారు తెలివైనోడు, పోతన గారు తెలివైనోడు, కవిత్రి మొల్ల తెలివైంది. వీళ్ళందరూ ఎవరిని నమ్మారా? రాముని నమ్మారు. తెలివైన వాళ్ళు అంటే ఏంటంటే మళ్ళీ పుట్టని ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు అని అర్థం. తెలివైన వాళ్ళు అంటే మేడ మీద మేడ కట్టాడు, మేడ పక్కన దూడ కట్టాడు, ఆ దూడ వేసిన పేడ గోడ కుట్టాడు, ఆడు కాదు. బోల్డని బిల్డింగులు కట్టేశారు, ఇప్పుడు హైడ్రా వచ్చి కొన్ని కూల్చేస్తుంది, దాని టైం వచ్చింది. అలాగే భూకంపం వచ్చి కొన్ని కూల్చేస్తుంది, బాంబు దాడి జరిగి గాజులు పగిలిపోతుంటాయి. కాబట్టి ఇక్కడేదో సంపాదించినోడు తెలివైనోడు కాదు. భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడానికి మార్గాన్ని పొందినవాడు. అలా సక్సీడ్ అంటాం కదా. సక్సీడ్ అంటే డెస్టినేషన్ చేరుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన పోతన్ గారు, రామదాస్ గారు, కవిత్రి మొల్ల, త్యాగరాజ స్వామి వారు. గట్టిగా త్యాగరాజ స్వామి వారు 170 ఏళ్ళు. ఆయనకి రాములు వారు కనబడి వచ్చే ద్వాదశికి నేను వస్తాను, రెడీగా ఉండని చెప్పాను. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి
భక్తులుగాని వారలకు మోక్షము గలదా. ఇప్పుడు నాన్న నీ టీషర్ట్ ఎంత నాన్న? 100 రూపాయలండి. 100 రూపాయల టీషర్టు. ఇలాంటి టీషర్టు నీ చొక్కా ఎంత నాన్న? 1000. జస్ట్ 0 తేడా. ఇప్పుడు ఈ మన కలవరి సతీష్ అన్నయ్య వేసుకునే కోటి ఎంత ఉంటుంది? ఇంకో 2 సున్నాలు ఎంత ఉండొచ్చు, అంతేగా. సున్నాలది ఏముంది, పెద్ద వాల్యూ లేదు నీకు. వీడిది 100, వీడిది 1000, అక్కడ 10,000 కూడా రాదేమో. ఇవి నేనేమంటా అంటే అలాంటి టీషర్ట్ ఒకటి వేసుకుని అన్నయ్య ఎప్పుడన్నా కనపడగలడా?